సినిమా నాకు ఓన్లీ మ్యాజిక్ లాజిక్ అనమాట. ఆయన కుర్చీలో కూర్చొని చూపించిన నా కాలేజ్ అని చెప్పేసి తొడగొట్టి రా అంటే కుర్చీ వచ్చేస్తుంది అనమాట. అమ్మా జనాలు తట్టుకోలేకపోయేసిండ్రు ఆ సీన్కి. ఈరోజు మనం నందమూరి బాలకృష్ణ గారు నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ పోసాని కృష్ణమురళి గారు, అలాగే పరశుర్ బ్రదర్స్ గారు కూడా ఉన్నారనమాట. ఇద్దరు కలిసి రాయడము, కథ, స్క్రీన్ ప్లే చేయడము జరిగింది. ఇది వచ్చేసి ఒక రియల్గా జరిగిన ఒక స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పలనాడు అనే ఒక గ్రామంలో, పల్నాడు మాచర్ల, పలనాడు, కారంచేడు, ఆ పక్క గుంటూరు డిస్టిక్లో ఒక 800 సంవత్సరాల కిందట పలనాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ అనే వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోటీ. ఆ పోటీ అలాగే చాలా సంవత్సరాలు జరిగిందంట. ఆ కాలంలో వాళ్ళు యుద్ధాలు చేసిన ఆయుధాలు అన్నీ కూడా ఇప్పటికీ చెన్నకేశ్వర స్వామి గుళ్ళో పెట్టి అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటారంట. సో ఆ ఒక రియల్గా జరిగిన ఒక స్టోరీని పోసాని కృష్ణమురళి గారు కథ రాసిండ్రు దానిపైన. సో మణిశర్మ గారు సంగీతము, బి గోపాల్ గారు డైరెక్షను. ఈ సినిమాలో సోనాలి బెంద్రే గారు, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్. నాయకురాలు నాగమ్మ క్యారెక్టర్కి సోనాలి బెంద్రే గారు, కొంచెం అల్లరి చేసే క్యారెక్టర్లో ఆర్తి అగర్వాల్ గారు నటించారు. సో కొంచెం ఇంద్ర కాంబినేషన్ కూడా చెప్పొచ్చు అనమాట. ఇంద్రాలో చిరంజీవి గారికి ఎలాగ ఉంటుందో, సోనాలి బెంద్రే గారు అల్లరి చేసే క్యారెక్టరు, ఆర్తి అగర్వాల్ పొగరుగా ఉన్న క్యారెక్టరు. బాలకృష్ణ గారు తప్ప మిగతా అన్ని కాస్టింగ్ మొత్తం సేమ్. మణిశర్మ గారు, బి గోపాల్ గారు, ఆర్తి అగర్వాల్ గారు, సోనాలి బెంద్రే గారు, వీళ్ళందరూ, ధర్మ సుబ్రహ్మణ్యము, బ్రహ్మానందము అందరూ కూడా అట్లా ఉంటుంది. ఈ సినిమా రియల్గా జరిగిన స్టోరీని కాన్సెప్ట్గా పెట్టుకొని చేస్తే సినిమా చాలా పెద్ద ఫ్లాప్. అది ఎంత పెద్ద ఫ్లాప్ అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా నచ్చలా, ఆయనకి వీరాభిమానులు అయిన వాళ్ళు కూడా నచ్చలా. ఎందుకు నచ్చలేదు అంటే ఓవర్ యాక్షన్. సినిమాలు మొత్తము ఓవర్ యాక్షన్ చేసిండ్రు. బి గోపాల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు, నేను బాలకృష్ణ గారికి ఆ సినిమా చేయకని ఉండాల్సి ఉంది, సినిమా చేసినా కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని పెట్టకని ఉండాల్సి ఉంది, ఎడిటింగ్ తీసేసి ఉన్నా బాగుండు, బట్ అది సరిగా చూసుకోకుండా రిలీజ్ చేసేయడము, ఆడియన్స్ దగ్గర నుంచి నెగిటివ్ టాక్ రావడము మాకు కొంచెం మైనస్ అయిందని చెప్పిండు అనమాట. ఏం మైనస్లు అంటే ఆయన ట్రైన్ పైన పోతూ ఉంటాడు అనమాట. ఎదురుగా విలన్లు వస్తారు, జయప్రకాష్ రెడ్డి, సోనాలి బెంద్రే వాళ్ళు. ఆ 2 ట్రైన్లు ఒకే ట్రాక్ పైన వస్తే ఈయన జై చెన్నకేశ్వర అని చెప్పి తొడగొట్టి అంటే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వరకు ఏ సినిమాలు నువ్వు చూసుండు ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం. నువ్వు చెప్పిన దీని గురించి ఇంకొక డౌట్ ఉందన్న. అవును, తొడగొడితే వెనక్కి వెళ్ళిపోయేది ఓకే, సరే దేవుడు పవర్ అయ్యేదో, ఆపోజిట్ గా ట్రైన్ ఎట్లా వస్తుంది అన్న ఒకే ట్రాక్ లో? సినిమాలో వచ్చిందా అంటే డైరెక్ట్ లాజిక్ అవసరం లేదు, డైరెక్టర్ చెప్పిండు వచ్చింది. అది లాజిక్ అవసరం లేదు. ఇటుపక్క నుంచి ఒక ట్రైన్ రావాలి, ఇటుపక్క నుంచి ట్రైన్ రావాలి, 2 దగ్గరికి వచ్చినప్పుడు బాలకృష్ణ ఒక ట్రైన్ వెనక్కి పంపించాలనేసి బి గోపాల్ గారు చెప్పి ఉంటాడు అనమాట. అంటే లాజిక్ తో పని లేకుండా పేపర్ మీద ఏదైనా సినిమా నాకు ఓన్లీ మ్యాజిక్ లాజిక్ అనమాట. ట్రైన్ వచ్చినప్పుడు బాలకృష్ణ తొడగొడితే వెనక్కి వెళ్ళిపోద్ది చూసినవా, అది జనాలు చూడలేకపోయినా థియేటర్లో, ఈ యాక్టింగ్ చూడలేకపోతాను అన్నట్టుగా అయిపోయింది. దానికి ముందో దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది సేమ్ చేరది, తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోద్ది, అదే ఓవర్ యాక్షన్ అనుకుంటే. దాని తర్వాత ఇంకో ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ వస్తుంది అనమాట. జయప్రకాష్ రెడ్డి ఇంటి ముందు పోయి, జయప్రకాష్ రెడ్డి ఇంటి లోపల నట్టింట్లో ఆయన కుర్చీలో కూర్చొని చూపించిన నా కాలేజ్ అని చెప్పేసి తొడగొట్టి రా అంటే కుర్చీ వచ్చేస్తుంది అనమాట. చూపించనా నా కలేజా? అమ్మా జనాలు తట్టుకోలేకపోయేసిండ్రు ఆ సీన్కి. ఇంకొక సీన్ ఉంటుంది కోడి పందాలు అప్పుడు. 7 అడుగులు ఉంటాడు, ప్రభాస్ అంత హైట్ ఉంటాడు ఆ విలను. వాడు వచ్చేసి కోడి పుంజుతో చిట్టుమల్లు కోడి పుంజుతో పోటీ పడతాడు. ఆ కోడి పుంజుతో పోటీ పడడం వల్ల కోడికి మనిషికి ఫైట్ అనమాట.
కోడికి మనిషికి ఫైట్ అంటే కోడిపుంజు కత్తి కట్టి ఉంటారు, అది ఎగిరి మా వీళ్ళని గొంతు కోసేస్తుంది అనమాట. ఆ ఒక్క దెబ్బతో బ్రహ్మానందం గారు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయినట్ట. సీన్ అయిన తర్వాత వెళ్ళిపోయి తర్వాత బి గోపాల్ గారు పరశు గారు ఫోన్ చేస్తే, సార్ ఎక్కడ ఉన్నారు సార్ అంటే, సార్ నేను ఆల్రెడీ వచ్చేసినాను. సార్ కోడి పుంజి పోయి మనిషిని చంపడం ఏంటి సార్? అది ఆ సీన్ అట్లా సార్, ఎట్లా మీకు అంత ఐడియా వచ్చింది సార్ అనేసి. గేలి చేసిండా లేదంటే అది గేల్ చేసిండా లేకపోతే ఆయనకి నచ్చి మాట్లాడిండా అని తెలీదు. నచ్చిందా నచ్చలేదా తెలీదు. గేలి చేసి మాట్లాడిండా నచ్చకుండా చెప్పిండా అది తెలీదు. బ్రహ్మానందం గారు వెళ్ళిపోయినట్టు ఆ సీన్ చూసేసి. సో అదొక మైనస్, కోడి పుంజి పోయి మనిషిని చంపేది. జయప్రకాష్ రెడ్డి బండ కట్టుకొని పోయి నదిలో దూకడానికి ట్రై చేస్తే ఓవర్ యాక్షన్. ఇంత ఉంటుందా బండ, మళ్ళీ బండతో పాటు ఎన్నిక్కి వస్తాడు, దూకేసింది కాక ఎన్నిక్కి వస్తాడు. తర్వాత ఆడ ఇంకెవరెవరు మాట్లాడితే ఆ బండి తలపైన కొడతాడా, అది ఓవర్ యాక్షన్. తర్వాత వచ్చి ఇంకో సీన్ ఉంటుంది, వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేస్తే వీళ్ళని ముఖేశ్వర వాళ్ళ ఆ అమ్మాయిని చూడడం కోసం వస్తూ ఉంటాడు బాలకృష్ణ. కొన్ని వందల వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? బాలకృష్ణ పవర్ ఏంటని పల్నాడులో ఆయన పవర్ ఏంటని చూపించడానికి కోసము. ఎక్కడి నుంచి తెచ్చిండు అన్ని బండ్లు? నరసింహనాయుడు, ఇంద్ర, ఆ సినిమాలో ఒక టాటా సుమో వెనకాల ఒక 5-6 టాటా సుమోలు ఫాలో అవుతుంటాయి, ఒక 10 కూడా ఫాలో అవుతుంటాయి. నువ్వు పల్నాడు బ్రహ్మనాయుడులో చూస్తే రోడ్డు మొత్తం అయ్యే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందా? వచ్చి సోనాలి బెందర్ దగ్గర ఒక డైలాగ్ కొడతాడు, ముద్ద చేసి చూస్తే 30 కేలు బరువు ఉండు, ఎంత పొగరా నీకు అనేసి. నా శ్వాసలో కరెక్ట్గా లాజిక్గా ఉన్నట్టుంది, సన్నగా ఉంటుంది కాబట్టి ఒకవేళ డైలాగ్ కోసం ముద్ద చేసి చూస్తే 30 కేలు బరువు ఉండు అనేసి డైలాగ్ ఆమె సెట్ అయి ఉండొచ్చు. అంతే, ఆ ఒక్క డైలాగే లాజిక్గా ఉంది, మిగతా ఏది లాజిక్గా ఉండదు. లాస్ట్లో ఇంకా ఇది చరిత్ర పరంగా ఎత్తుకున్నది కాబట్టి నాయకరావు నాగమ్మ క్యారెక్టరు, పల్నాడు బ్రహ్మనాయుడు క్యారెక్టర్ అన్ని చూపిస్తారు, అది ఓకే. అది అలాగే దాని గురించే స్టోరీ ఉన్నా కనీసం యావరేజ్గానే పోయేదేమో. అది మళ్ళీ నాయకరావు నాగమ్మ క్యారెక్టర్ ఆమె చేయడము, లాస్ట్లో ఆమె ఓడిపోయి కత్తితో పొడుచుకోవడానికి చచ్చిపోవడానికి ట్రై చేయడము, బాలకృష్ణ గారు వచ్చి నా ముందు ఒక ఆడ చచ్చిపోయినా కూడా అది నాకు అవమానం అని చెప్పేసి, నువ్వు ఇలా మార్పు వచ్చింది చూసినా, పశ్చాత్తాపం వచ్చి చూసినా, అదే నాకు చాలు అని చెప్పేసి డైలాగ్ చెప్పడము. కైకాల సత్యనారాయణ గారు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు అంటే కొన్ని వేరే ఎవరైనా కానీ చేసిందంటే వేరే సినిమాల్లో ఈ జంపులు చేయడము కొంచెం ఎగస్ట్రాగా ఏమన్నా పృథ్వీతో ఒకటి ఉంటుంది హెలికాప్టర్లతో, అది విలన్ కెపాసిటీ చూపించడానికి అనమాట. ఇట్లేమన్నా కానీ వేరే హీరోలు ఎవరైనా చేస్తే పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు చూస్తాను ఇలాంటిగా అనేసి ఆ విధంగా దాన్ని గుర్తు చేసుకుంటా ఉంటారు అనమాట జనాలు. ఇప్పుడు 2003లో ఏమొచ్చింది, అసలు చూడలేని విధంగా సినిమా తీసిండు. తర్వాత బి గోపాల్ మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు కాంబినేషన్ రాలా సినిమా. ఆ ఒక్క దెబ్బకి అన్ని ఇండస్ట్రీ ఇట్లా ఇచ్చిండు, ఈ టైప్ ఇండస్ట్రీ ఫ్లాప్ ఇచ్చిండు. 5 సినిమాలు చేసిండు, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. బాలకృష్ణ గారు బి గోపాల్ గారిని నమ్మిండు అనమాట. ఆయన 4 సినిమాలు తీసిండు కదా, ఈ సినిమా కూడా కథ పెద్దగా వినకుండా ఇదెందుకు చేద్దాం అదెందుకు చేద్దాం అని అనుకోకుండా. బాలయ్య బాబు గారు అట్లా అడగరు కదా, ఆయన కథ ఓకే నచ్చిందంటే ఇంకంతే. కొత్త డైరెక్టర్లకు కూడా ఏదో కథ ఓకే అయిపోయింది, నీకు నచ్చిందా, నువ్వు చేయగలవా, ఓకే అయిపోయి చేసేద్దాం అన్నట్టుగా చేసేస్తారు తప్పితే కథ కొంచెం మెయిన్ పాయింట్ నచ్చినా చాలు. ఇది ఇంకా మన చరిత్రలో ఉన్న విషయం కాబట్టి అనగానే ఓకే అని ఉంటాడు. ఆడ చరిత్రలో ఉన్న కథ మొత్తం సినిమా అంతా ఉండదు అనమాట, అది ఇంత బిట్ ఉంటుంది. దానివల్ల అనుకున్నది ఒకటి, పలనాటి బ్రహ్మనాయుడు అంటే టైటిల్ పెట్టింది ఒకటి, సినిమా చూస్తే వేరే 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 విధంగా తీసేసి జనాలు శివశంకర్ సత్యభవాని ప్రసాద్ అనే పెట్టి ఉండాల్సింది. శివశంకర్ సత్యభవాని ప్రసాదం కూడా పెట్టుకొని ఉండొచ్చు, అప్పుడు సినిమా వేరే విధంగా పోయి ఉండేది. నర్రా దగ్గరికి వస్తారనమాట, నర్రా వెంకటేశ్వరరావు దగ్గరికి, గుండా హనుమంతరావు వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది అనమాట. సార్ ఆయన ఎవరో వచ్చిండ్రు, ఆయన పేరు ఏదో సార్ శివశంకర్ సత్యభవాని ప్రసాద్ కొంప ముంచే కదా, నేను పరిగెత్తాను అనమాట ఆయన దగ్గరికి. సార్ చెల్లెల పెళ్ళికి పత్రిక ఇవ్వడానికి పోతే ఆయన రేంజ్ ఆ విధంగా చూపిస్తూ ఉంటారు బి గోపాల్. సినిమా అనుకున్న కాన్సెప్ట్ వేరే, కథ వేరే, స్క్రీన్ ప్లే వేరే, డైలాగ్స్ వేరే, రకరకాలుగా చేసేసి సినిమాని నరసింహనాయుడికి అట్లా
వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత పెద్ద హిట్ అయిందో పల్నాటి బ్రహ్మనాయుడు అంత పెద్ద ఫ్లాప్ అయింది అనమాట. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఒకటి మాట్లాడుకోవచ్చు అంటే సినిమాలో పాటలు ఒక 3 పాటలు ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఓసేసు పూలతీగ అనే సాంగ్ ఉదిత్ నారాయణ గారు పాడిండ్రు. అది వినటానికి వినసొంపుగా ఉంటుంది, బాగుంటుంది. బృందావనంలో గోపెమ్మలు ఎస్పీ సార్ పాడిండు, అది బాగుంటుంది. పలకా బలపం పట్టేస్తాను ఆ సాంగ్ కూడా బాగుంటుంది. సో ఈ సాంగ్స్ కొంచెము బాగుంటాయి. అందులో పృథ్వీ గారితో ఒకటి ఉంటుంది అనమాట. షార్ట్స్ చేసుకుంటాడు. ఆయన అమెరికా నుంచి వస్తుంటాడు, ఆర్తే వాళ్ళని రేపు చేసి ట్రై చేస్తాడు. అది పనిగా హెలికాప్టర్లో రావడము, ఫారినర్స్ రావడము. కాదు, అంత పెద్ద వీరుడు కదా బాలయ్య. పృథ్వీని చూసి ఎందుకు పారిపోయి ఆ లోయలో దూకిండు అనేది అక్కడ ఒక ఎలివేషన్ షాట్. అది వచ్చేసి నా ఒంటి మీద దెబ్బ పడ్డా కూడా 4 రోజులకు మాసిపోద్ది, కానీ నీ మీద దెబ్బ పడితే అది జీవితాంతం ఉంటుంది, అందుకని తప్పించుకొని అంటారు అనమాట. ఆ అమ్మాయిని తప్పిస్తాడు ఆర్తేవరాల్ని. ఫైట్ చేయాల్సి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు అక్కడ నుంచి దూకిండు, ఒంటి మీద మచ్చపడింది, దీనికి తలకి రాయ తగిలి చచ్చిపోతే ప్రాణం పోవచ్చు. ప్రాణం బాదు, బాలకృష్ణ గారు కాబట్టి మళ్ళీ అట్టైన లేసి వస్తుందో అది ఇబ్బంది లేదు. అది వచ్చి బొబ్బిలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసిన, తనిఖీల భరణి కలెక్టర్గా వచ్చినప్పుడు తమిళ్లో మాట్లాడతాడు. ఉంగలై కిలికి మట కలెక్టర్ అన్యాయం సెంజవని కిల్చిడు అని చెప్పేసి తమిళ్లో మాట్లాడతాడు. అట్లా ఇక్కడ ఫారినర్స్ వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ సారు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనమాట. ఆయన హెలికాప్టర్లో మనకి తెలియడానికి ఊరి విలేజ్ పర్సన్ అయినా కూడా ఆయన ఇంగ్లీష్ కూడా మాట్లాడడం తెలుసు అని చూపించడం కోసం అనమాట. ఇది ఇంకా పల్నాటి బ్రహ్మనాయుడు నీకు చరిత్రను తీసుకున్న స్టోరీ అయినా కూడా చరిత్ర మొత్తమే చూపిర్రు. ఆ కాలం ఏం చూపిరు, ఊర్లో పూజ చేయడము. గౌతమ్ పుత్ర శాతకర్ణి ఎట్టుంటుంది, ఆ కాలంలో అలాంటి ఒక వ్యక్తి ఉండేవాడు అని చెప్పి చూపించిండు క్రిష్. మొత్తం సినిమా అంతా అదే, ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నాడు, అదే విధంగా చేసిండు. సినిమా కూడా ఆడింది బాగా. ఇక్కడ ఏమైందంటే చెల్లెల్ని కిడ్నాప్ చేయడము, విలన్ ఇంటి ముందు పోయి డైలాగులు చెప్పడము, తర్వాత వచ్చి చెల్లి స్టోరీ వచ్చేయడము, విలన్లకి జయప్రకాష్ రెడ్డి వాళ్ళకి అంత సంబంధం లేకుండా ఏదో సీన్లు రావడము, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్. విలనిజం చూపించాలని హెలికాప్టర్లు చూపించడము, బండ్లు వేసుకొని దూకడము, ఇవి ఉంటాయి. హీరోయిజం చూపించాలని తొడలు కొట్టడము, చీరలు. ఆ గెటప్ పల్నాటి బ్రహ్మనాయుడు గెటప్ వేసి ఆ కాలంలో ఇలా యుద్ధాలు జరిగినాయంట, ఇలా ఆ ఒక్క స్టోరీని అట్టే కానీ తీసుకొని పోయి ఉంటే ఈ మధ్యలో ఇంటర్వ్యూలకు ముందు ఇవన్నీ చేయకుండా గౌతమ్ పుత్ర శాతకర్ణి ఎలా ఉండదు అలా ఉండేది సినిమా. బట్ బి గోపాల్ అప్పట్లో ఆలోచించలా, సినిమా అటకెక్కేసింది. అటర్ ఫ్లాప్, మామూలు ఫ్లాప్ కాదు. దాన్ని కొంచెం బాగా చేస్తుంటే బాగుండు బి గోపాల్. అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. నేను కనీసం ఆ సీన్లని ఎడిటింగ్లా తీసేసిన కనీసం ట్రోల్కైనా గురి కాకుండా ఉండేది. మొత్తం అదే పెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎడిటింగ్లా తీసేస్తున్నా మైనస్లో ఉన్న సినిమాగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు అవన్నీ ఉండడం వల్ల ట్రోలింగ్కి ఇప్పటికీ ట్రోలింగ్కి గురైపోయింది ఆ సినిమా. ఇప్పట్లో సోషల్ మీడియా ఉంది, అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఉండుంటే అట్లా సినిమా యావరేజ్గా సినిమా ఫ్లాప్ కావడానికి కారణము కొన్ని ఓవర్ యాక్షన్ సీన్లు, సంబంధం లేని సీన్లు పెట్టడం వల్ల పోయేసింది. లేదంటే సినిమా పలనాటి బ్రహ్మనాయుడు మంచి టైటిల్, అందరికి దొరకదు. అది బాలకృష్ణ గారికే మంచి హిట్ అయి ఉంటే బాలకృష్ణ, బి గోపాల్ గారు మళ్ళీ ఇంకో సినిమా కూడా వచ్చింది. 2-3 సినిమాలు అయినా వచ్చేవి. ఓకే ఆడియన్స్, ఈ సినిమా విషయాలు డిస్కషన్ చేసుకున్న విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ సినిమాలో ఏ సీన్ నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.